జై శ్రీమన్నారాయణ. లోకంలో ఒక నానుడి ఏమనంటే పిలవని పేరెంటాలకు వెళ్ళవద్దు అని. పేరెంటం అంటే ఇక్కడ ఉద్దేశం శుభకార్యం గాని ఉత్సవం గాని కావచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ నలుగురు పిలిచినా పిలవకపోయినా కూడా వెళ్ళవచ్చు అని చెప్తుంది. ఎవరా నలుగురు? మొట్టమొదటి వాడు తండ్రి. తండ్రి ఏదైనా ఉత్సవం గాని కార్యక్రమం గాని చేస్తున్నప్పుడు కొడుకు పిలిచినా పిలవకపోయినా వెళ్లే అధికారం ఉంటుంది. రెండవది స్నేహితుడు. స్నేహితుడు అతని ఇంట్లో ఏ ఉత్సవం కానీ శుభకార్యం కానీ చేసినప్పుడు ఆయన పిలిచినా పిలవకపోయినా కూడా స్నేహితుడు వెళ్ళవచ్చు. మూడవ వాడు గురువు. గురువు పిలవలేదని నన్ను సత్కరించలేదని అనుకోవడం చాలా తప్పు. ఆ గురువు ఉత్సవంలో వెళ్ళాలి, సేవ చేసుకోవాలి. నాలుగవవాడు రాజు. రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు పిలిచినా పిలవకపోయినా కూడా అతను చేసినటువంటి ఉత్సవాలలో రాజకార్యాలు తప్పనిసరిగా పాల్పంచుకోవాలి. ఈ విధంగా ఈ నలుగురు పిలిచినా పిలవకపోయినా వెళ్ళేవాడు సజ్జనుడు అని చెప్తాది శాస్త్రం. అదే రాకుండా నన్ను పిలవలేదు నేను వెళ్ళను అనేవాడు దుర్జనుడు. కావున శాస్త్రం చెప్పినట్టు ఈ నలుగురు పిలిస్తే వెళ్ళండి, పిలవకపోయినా కూడా వెళ్ళి వాళ్ళను పలకరించండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.